వీకెండ్ అనగానే రెస్ట్ అనుకున్నా. మా అన్న నేరుగా పొలానికి తీసుకొచ్చాడు. నా రెస్ట్ ప్లాన్ కాస్త టెస్ట్ అయింది. సిటీలో కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం, కానీ వేసవకాలం వచ్చిందంటే తెలియకుండానే పొలం వైపు తిరుగుతాం. ఈ వరి కొత్త స్మెల్, ఈ మన్ను టచ్, ఇది మాత్రం సిటీలో దొరకదు. వేరే లెవెల్ ఫీల్ అసలు. మీద మా అన్న చాలా ఈజీగా నడుచుకుంటూ పోయాడు. నేను మాత్రం అడుగులు అడిగేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాను. గట్టి ఎలాగో కొంచెం పెద్దగా ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా మా అన్న చూడండి బురదలో కాలువలో ఎంత ఈజీగా నడుస్తున్నాడు. నన్ను కూడా రామన్నాడు. నేను మాత్రం నా వల్ల కాదు, వేరే రూట్లో వస్తానని ఎస్కేప్ అయ్యాను. అప్పుడైనా సరే నేను వేరే రూట్లో వెళ్ళాను. అటన్ని చెట్లు, పిచ్చి చెట్లు, ఈత చెట్లు అన్నీ ఉన్నాయి. పాములు తిరుగుతాయని భయం వేసింది. మా అన్న చెప్పినట్టు నేను మా అన్నతో పాటు వెనకెళ్ళి ఉంటే చిన్న కాలువ దాటుంటే సరిపోయేది. ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మాట వినకపోవడం వల్ల చాలా దూరం నడవాల్సి వచ్చింది. కొంత దూరం వెళ్ళాక వరి పంటకు వచ్చేసి గట్టు మీదకి ఎక్కేసా. నేను మాత్రం షార్ట్ వేసుకొని వెళ్ళడం వల్ల కాళ్ళు మొత్తం దురదెక్కి డ్యాన్స్ వేసాయి. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. పొలానికి వెళ్ళేటప్పుడు ఫుల్ కవర్ అయ్యేలా ప్యాంట్ వేసుకొని వెళ్ళండి. పొలం గట్టు మీద ఉన్న ఈ చిన్న చిన్న పువ్వులు చూసారా? చూస్తే అవి ఏ పువ్వులో కామెంట్ చేయండి. చూడడానికి చాలా బాగుంటాయి. నేను మా అన్న పొలాన్ని చూపిస్తూ నల్లగని పడింది అంటున్నాడు. నాకు మాత్రం ఏం అర్థం కాలేదు. అందుకని స్ట్రైట్గా ఇగ్నోర్ చేసేసా. వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు గడ్డి మోపు ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా మా అన్న మాత్రం మూలాలు ఇప్పుడు మర్చిపోలేదు. పొజిషన్ పెరిగింది, గర్వం పెరగలేదు. సింపుల్ లైఫ్ని ఇష్టపడే వ్యక్తి మా అన్న. కానీ నాకు మాత్రం ఒకటే అర్థమైంది, మనిషి ఎంత ఎదిగినా మూలాలు మాత్రం మర్చిపోకూడదు. అదే నిజం.